పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. మానవునికి జీవితాన్ని ఇచ్చే తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా తల్లి మనకి జన్మనిస్తుంది. ఏ తల్లి అయితే మనకి జన్మనిస్తున్నో ఆ తల్లిని మన జీవితాంతరం వరకు కూడా మనం గుర్తుంచుకోగలుగుతాం. తల్లి పట్ల కృతజ్ఞత, సేవాభావం అనేక విధాలుగా తల్లిని గౌరవిస్తూ మనం జీవనం గడిగిస్తాం. అలాగే ప్రతి పౌరుడు ఏ దేశంలో అయితే ఉంటారో, ముఖ్యంగా మన హిందూ దేశంలో ప్రతి పౌరుడు కూడా దేశం పట్ల భక్తిభావంతో, గౌరవ ప్రపత్తులతో ప్రతి వారు మెలగాలనేదే నా యొక్క ఆశయం. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నారు ప్రముఖ కవి శ్రీ గురజాడ అప్పారావు గారు. అలాగే మనం పౌరుడిగా దేశంలో జీవిస్తున్నాము అని అంటే ఆ మాతృమూర్తికి ముందుగా మనం ప్రణామాలు చేసి ఆ మాతృమూర్తిని జ్ఞాపకానికి తెచ్చుకుంటే మన జీవితం ధన్యం అవుతుంది. అయితే జీవన పరిణామ క్రమంలో మానవుడు అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని ప్రయత్నం చేస్తాడు. అది స్వవిషయం. ఏ కార్యక్రమం చేపట్టినా మనం ముందుగా మన మాతృమూర్తిని తలుచుకుంటాం. అలాగే మన మాతృదేశం అంటే మన భారతీయులం, ఆ దేశ ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం ప్రతి పౌరుడు చేయాలి. నేను ఒక కుగ్రామంలో పుట్టాను. మాది ఒక చిన్న గ్రామం. అది ఆటపాక అనే గ్రామం, కైకులూరు మండలం, కృష్ణా జిల్లా. నేను వృత్తిరీత్యా ఉద్యోగిని. ఏదో ఉద్యోగం చేసుకుంటూ డిగ్రీ పాస్ అయిన తర్వాత విద్యాశాఖలో ఉద్యోగం చేసుకుంటూ కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఎదిగాను. ఇది నా స్వవిషయం. అయినప్పటికీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేశం యొక్క గొప్పతనం చెప్పాలి అంటే నాకు ఆనందంగా ఉంది. నాకు 2 కుమార్తెలు, వారు విద్యావంతులు. ఒక కుమార్తె అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అయితే ఆ భగవంతుడు వారి వల్ల నాకు అవకాశం కల్పించాడు. నేను అమెరికా దేశానికి వెళ్ళే అవకాశం నాకు దక్కించిన వారు నా కుమార్తె. నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమిటి విదేశీయానం చేయటం ఏమిటి? ప్రథమంగా నేను మొట్టమొదటిగా విమానం ఎక్కింది ఈ ప్రయాణంలో. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ఆటపాక గ్రామం, ఎక్కడ అమెరికా, ఊహించని పరిణామం నా జీవితంలో. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి, భారతదేశం నుండి అమెరికానికి విమానంలో వెళుతున్నప్పుడు నాకు ఆలోచన తట్టింది. ఆటపాక నుండి అమెరికాకి ప్రయాణం అని కొన్ని విషయాల్ని పుస్తకంలో రాసుకున్నాను. మనకి వాళ్ళకి తేడా. వాళ్ళకి మన భారతీయులు ఎంత గొప్పవారంటే, మన విదేశీయుల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా నిపుణులు. అంటే సాఫ్ట్వేరు, ఇటు ఇంజనీరింగు, అనేక వృత్తులలో మన వాళ్ళు చక్కగా ప్రకాశిస్తున్నారు. దేశానికి పేరు తీసుకొస్తున్నారు. భారతీయుడు అంటే ఒక నియమ నిబద్ధత గల పౌరుడుగా ఇతర దేశస్తుల వారు మనల్ని గుర్తిస్తున్నారు. దేశానికి ఖ్యాతి తీసుకొస్తున్నారు. వారు ఆర్థికంగా కూడా బలపడుతున్నారు. ఇదే
మన భారతదేశం యొక్క గొప్పతనం. అప్పుడే మన భారతదేశపు ప్రగతి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తమై మన్ని ప్రపంచమంతా కూడా మన్ని ఆదర్శిస్తుందని నేను ముఖ్యంగా నమ్ముతున్నాను. భారతీయులు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు అంటే అహర్నిశలు పని పట్ల శ్రద్ధతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని తపనతో వారు అక్కడ పనిచేస్తున్నారు. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రగతిని ప్రపంచ దేశాలలో మన యొక్క ఖ్యాతిని వాళ్ళు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారు అభినందనీయులు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి పౌరుడు అంటే ఏ దేశంలో తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడో, పుట్టుకతో ఈ దేశంలో పుట్టినవాడు, భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడు అనే జ్ఞానాన్ని ప్రతివాడు పెంపొందించుకోవాలి. మాతృదేశం పట్ల ప్రేమతో వ్యవహరించాలి. మన సంప్రదాయాలు, మన దేశం యొక్క విలువలను కాపాడవలసిన బాధ్యత మన ప్రతి భారతీయుడి మీద ఉందని నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. అయితే కొంతమంది మన భారతీయులు దేశం పట్ల అగౌరవంగా ఉండే కార్యక్రమాలు జరుపుతున్నారు. మన జాతీయ పతాకాన్ని ఒక ప్రజాప్రతినిధి ఎగరవేసినప్పుడు ఆ ప్రజాప్రతినిధి కొంతవరకు అశ్రద్ధతో మన జాతీయ పతాకానికి వందనం సమర్పించలేదు. అది చాలా బాధాకరమైన విషయం. ప్రజాప్రతినిధిగా అయ్యుండి ధర్మాన్ని ఆచరించకపోతే అది ఏమాత్రం సబబు చెప్పండి మీరే. ప్రజాప్రతినిధి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, కానీ దేశ వ్యతిరేక విధానాలకు పాల్పడితే మన హిందూ సమాజం వారిని హర్షించగలరా? ఇది చాలా సున్నితమైన విషయం అయినప్పటికీ మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. ఇటువంటి కార్యక్రమాలను ప్రత్యేకంగా టీవీ వారు ప్రసారం చేయకుండా ఉంటేనే మంచిది. మంచి విషయాల్ని ప్రోత్సహించండి, చెడు విషయాల్ని విస్మరించండి. అప్పుడే దేశం యొక్క గొప్పతనం కూడా ఇతరులు గ్రహించగలరు. జాతీయ పతాకానికి వందనం సమర్పించకపోవటం అనేది ఒక విధంగా నేరమే. అందరూ భారతీయ మనసులను ఆవేదనకు గురి చేసింది. మానవుడికి ఎప్పుడూ కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మానవుల్లో చెడు ప్రభావం 99% ఉంటే మంచి అనేటటువంటి ఒక మంచి క్వాలిటీ అది 1% మాత్రమే ఉంటే. చెడును మర్చిపోండి, మంచిని ప్రోత్సహించండి. మంచి విషయాలు ఏవైనా ఉంటే అవి టీవీ ఛానల్ ద్వారా ప్రచారం చేయండి. అనవసరపు విషయాలను మనం ప్రసారం చేస్తే ఆ విషయాలపై వాదోపవాదం జరిగి సమాజం దెబ్బతింటుంది. మనం మంచి గురించి మాత్రమే మాట్లాడితే సమాజం వృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా మనందరం కూడా, అంటే భారతీయుడు చేయవలసిన పని ఏమిటి అంటే, మంచి విషయాలని చెప్పుకుంటే భవిష్యత్ తరాల వారు ఆధారంగా చేసుకుని వాటిని అనుసరించే మార్గం సుగమమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూలంకషగా చర్చ చేసి ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడతాయో ఆ విధంగానే మనం ప్రచారం చేయాలి. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనాలని, ధర్మాన్ని ఆచరిస్తే ఏ విధంగా మానవుడు తను అనుకున్న కార్యక్రమాల్ని జీవన పరిణామ క్రమంలో ఏ విధంగా సాధించవచ్చు అనే విషయాల్ని విపులంగా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పిల్లలకు తల్లిదండ్రులపై
బాధ్యత అంటే ఏమిటి? పిల్లల్ని ఒక విధమైన సరళిలో, అంటే మంచి ప్రయోజకుల్ని చేయాలి, క్రమశిక్షణతో వాళ్ళని చదివించాలి, వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అనే భావం తల్లిదండ్రుల్లో ఉంటుంది. వాటికి అనుగుణంగా వాళ్ళు పిల్లల్ని పెంచి పోషించి అనేక కష్టాలకు లోనై వాళ్ళ బాధ్యతలను స్వీకరించి వాళ్ళని ప్రయోజకులను చేస్తారు. అప్పుడే తల్లిదండ్రులకు ఆనందం. పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులు జీవితంలో ఆనందాన్ని పొందగలరు. మరి పిల్లలు కూడా వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తిస్తే చాలా మంచిది. ఇకపోతే తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం పెంచుకోవాలి. జీవితం అంటే బాధ్యతతో గడపటం. బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహించినప్పుడు విజయం తథ్యం. పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన, పరస్పర గౌరవాలు, పరస్పర అనుబంధాలు పెరిగినప్పుడు బాధ్యతలు అనేవి పెద్దలకు పిల్లలకు ఒకటే. వాళ్ళకు వేరు వీళ్ళకు వేరు కాదు. పెద్దలకు బాధ్యత ఉంటుంది, పిల్లలకి బాధ్యత ఉంటుంది. బాధ్యతలను స్వీకరించి వాటిని సాధిస్తే పురోగమనం, వాటిని సాధించలేకపోతే తిరోగమనం. పిల్లలకి తల్లిదండ్రులకి ఒక అవినాభావ సంబంధం. ఎలా అంటే కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. తల్లిదండ్రుల యొక్క కృషిని పిల్లలు గౌరవించకపోతే అది నేరం అవుతుంది. పిల్లలు ప్రత్యేకంగా తల్లి పట్ల గౌరవంతో, అదేవిధంగా తండ్రి యొక్క ఆదరణని కూడా గౌరవించి వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని అందించి వాళ్ళని ఆనందపరచుకోవాల్సిన బాధ్యత పిల్లలపై. పిల్లలు సమాజంలో గొప్పవారు అయ్యారంటే దాని యొక్క పరిణామం ఎంత గొప్పదో ఆలోచించండి. గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నం ఎవరిది? తల్లిదండ్రులది. అటువంటి తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి పిల్లలకు సబబేనా? కాదు. అందుచేత ప్రతి తల్లిదండ్రులని పిల్లలు గౌరవించాలి అనే మాట మనం అందరూ కూడా ఏకీభవించాలి. పిల్లలకు కూడా బాధ్యతలు ఉంటాయి. అసలు బాధ్యత లేనివాడు ఎవరుంటారు సమాజంలో? ఎవరైనా సరే. ఒక ఉద్యోగికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ నియమావళి ప్రకారం ఎవరైతే తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడో అతడే ఉద్యోగి అవుతాడు. అలాగే ఉపాధ్యాయుడు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఏమిటి? పిల్లలకి తను చెప్పదలుచుకున్న విషయాలని ఆకలింపు చేసుకునే అవకాశం కలిగించేవాడే ఉపాధ్యాయుడు. కాబట్టి ఎవరైతే తన వృత్తిలో బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమాజానికి ఉపయోగపడతాడో వాడే, అటువంటి వారే సమాజంలో గొప్పవారు. ఇది గమనించాలని నా ప్రార్థన. కాబట్టి నిరంతరము కృషి చేసి ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని పై స్థాయిలోకి తీసుకొస్తారో అటువంటి తల్లిదండ్రులు సేవ చేసుకునే ప్రయత్నం పిల్లలు చేయాలి. తల్లిదండ్రుల చర్మాంకంలో వాళ్ళని ఆనందింపచేయాలి. వాళ్ళకి అవసరమైన పనులన్నీ చేసి వాళ్ళని ఆనందింపచేస్తే మీ పిల్లలు కూడా, అంటే పిల్లల యొక్క పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. అప్పుడు మొత్తం అంతా కూడా జీవితం ఆనందమయం. పుణ్యభూమి నా దేశం నమో నమామి.